ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉందట. బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయంత బీరువలో పెట్టి తాటికాయంత తాళం అయితే వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాగలం పలగొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని అయితే ఎత్తుకుపోతాడట. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసులకు కాకరకాయంత కంప్లైంట్ అయితే ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీబులో ఆనసకాయంత ఆమెను తీసుకొని లవంగమంత లాఠీ తీసుకొని పచ్చిమిరపకాయ లాంటి ప్రశ్నలు అయితే అడిగి బెండకాయంత బేడీలను వేసి దొండకాయంత దొంగన్నైతే జామకాయంత జైల్లో అయితే వేశాడట. ఈ స్టోరీ వింటే మీకేం అర్థమవుతుంది? చిన్నప్పుడు మా ఊరికైతే పిట్టల దొర అని వచ్చేవాడనమాట. తనేంటంటే ఫాస్ట్గా చెప్పేవాడు. మాకు అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదనమాట. ఏం చెప్తున్నాడా, కొన్ని వర్డ్స్ అయితే అర్థమవుతుంటాయి కానీ అర్థం కావు, అలా ఉంటుంది అనమాట తను చెప్పేది. ఇంకా అందరి దగ్గర వచ్చి మనీ అయితే ఇప్పించుకొని వెళ్ళేవాడనమాట. పల్లెటూర్లలో ఏదొచ్చినా కూడా వింతగానే ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. మాకు కూడా వింతగా చూస్తూ ఉంటాము. ఇవాళ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి కాస్త టైం అయితే పట్టింది. మ్యాక్సిమం తొందరగానే చేసుకోవడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే మరీ టిఫిన్ టయానికి టిఫిన్ తినకపోతే ఈ మధ్య తలనొస్తుందనమాట. అందుకని చెప్పేసి త్వరగా అయితే పూజ అయితే చేస్తున్నాను. హాయ్ అండి, నేను హైత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇక ఈవినింగ్ టైంలో ఏంటంటే మార్నింగ్ వచ్చేసి నేను జీడిపప్పు అయితే నానబెట్టేశాను. ఒక జీడిపప్పు కట్లీ అట్లా చేద్దాంలే అనుకున్నాను. అయితే ఏంటంటే నేను మార్కెట్లో తెచ్చుకోకుండా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశానండి జీడిపప్పు అయితే. ఒక్కొక్కసారి ఏంటో సూపర్గా వస్తుంది, ఇంకొకసారి ఏంటంటే ఇంకా కోపం వస్తుంది అనమాట. ఎందుకు కోపం వస్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, అంతా కొంచెం బాగుండవు, కొంచెం బాగుంటాయి, ఒకటి బాగుంటుంది ఒకటి బాగుండదు, అలా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అలానే వచ్చింది ఈసారి అయితే. అందుకని వాటిని మార్నింగ్ అయితే నానబెట్టేసాను. ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం కూడా జీడిపప్పు కట్లీ అయితే చేద్దాము అనుకున్నాను. ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడేమో చిన్ను అయితే ఇంతకుముందు చిన్ను ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. చిన్ను హాలిడేస్లో ఏం చేస్తాడంటే ఇలా డ్రాయింగ్ అయితే సూపర్గా వేస్తాడండి. చాలా బాగా వేస్తాడు తనైతే. ఇంకా అవన్నీ కూడా నావి కూడా వీడియో అయితే చూపించు అని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాడు. ఆన్లైన్లో స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా అయితే చేస్తాడండి. మనకు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ఇలా అలవాటు చేసామనుకోండి, ఎప్పుడు కూడా అలానే ఇంకా అలవాటు అయిపోతుంది వాళ్ళకు. ఇంక ఇవాళ ఏంటి అంటే కొన్ని మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా నిండుకున్నాయి. ఇంకా అందుకని ఇవాళ అయితే మసాలాలు తర్వాత పేస్ట్లు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను తక్కువ మసాలానే యూస్ చేస్తానండి. ఇలా ధనియాలు జీలకర్ర వేసి ఒక పొడి అయితే వేస్తాను. తర్వాత ఏంటంటే కొబ్బరి వేసి ఇంకొక పొడి అయితే వేస్తాను. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఏవైనా అదర్గా కావాలి బిర్యానీ మసాలా అంటే బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా అవన్నీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా వాడం కదా అని చెప్పి నేను అలా అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకుంటానమాట. ఇంకా ఏదైనా చట్నీస్కి అలా ఆవాలు ఇవి మెంతుల పొడి ఉంటుంది కదా, అప్పటికప్పుడే వేసుకుంటాను. ఇవేంటంటే రోజు డైలీ కూడా కొన్ని అయితే నేను తింటున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే వేయించుకుంటున్నాను. వంకాయలు అయితే ఎంత కాస్ట్ అయిపోయాయో అండి. 25 రూపీస్ అంట పావు కేజీ. ఇంకా నేను ఒక పావు కేజీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా అవి కూడా అయిపోయాయి. ఇంకా లాస్ట్ లావు ఉంటే అవి తెచ్చానమాట. ఇంకా అయితే ఇవి మరీ ఎక్కువ ముదరలేదండి, ఇవి హైబ్రిడ్ అనుకుంటా, ఇంత లావు అయితే ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని ప్రిపేర్ చేసేసరికి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అనమాట. అల్లం ఇప్పుడు కొత్త అల్లం వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఒక 10 రూపీస్ది అలా తెచ్చుకున్నాను. లేకపోతే ఒక పావు కిలో అలా తెచ్చి పెడితే ఇంట్లో ఉంటుంది కదా, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అలానే పెట్టేదాన్ని. ఇంకా మనకి ఇప్పుడు కొత్త అల్లం వస్తుంది కాబట్టి మనం అది తెచ్చుకున్నా కూడా కుళ్ళిపోతుందండి. అందుకని చెప్పేసి ఒక 10 రూపీస్ది అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఏంటంటే ఇక పోపు దినుసులు కూడా అయిపోయాయి అన్నమాట. వాటిని కూడా కలిపి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మొత్తం కూడా కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా ఒక్కరోజు పెట్టుకుంటానండి ఇలాంటి పనులన్నీ కూడా. ఏమన్నా అయిపోతున్నాయి అంటే నేను మొత్తము ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటాను.
పప్పులు పోపేసేటప్పుడు కానీ లేదా ఏదైనా చట్నీస్లో అలా పోపేసేటప్పుడు కొంచెం పప్పులు ఎక్కువగా తగిలితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవైతే ఎక్కువగానే వేస్తాను. తర్వాత ఆవాలు కూడా ఎక్కువగానే ఉంటే టేస్టీగా ఉంటుంది. జీలకర్ర మాత్రం ఒక గుప్పెడు అలా వేస్తానన్నమాట. ఇందులో ఏంటంటే కాసిన్ని ధనియాలు కూడా వేస్తే బాగుంటుందని చెప్పి చెప్తారనమాట. అయితే నేనైతే అసలు వేయనండి, ఇంకా ఈ 4 కలిపి పెట్టేస్తాను. ఇంకా ధనియాలు వేస్తే మనం తినేటప్పుడు నోటికి వస్తూ ఉంటుంది అనమాట. ఇవి వస్తే ఏం అవ్వదు కానీ అవి వస్తే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేనైతే అస్సలు వేయను. తర్వాత అన్నీ కూడా ఒక సీసాలో అయితే పోసి పెట్టేసాను. ఇలాంటి పనులు ఒక్కసారి పెట్టుకోవాలి అనుకున్నాను అనుకోండి, నైట్ డిన్నర్కి 1 అవర్ ముందే ఇలాంటి పనులు అయితే చేస్తాను. తర్వాత కర్రీ వేసి తర్వాత రోటీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇలా పెట్టేసుకున్నాను కదా, అలా తీసి అలా పోపు వేసుకోవడమే అనమాట. ఇంకా ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. ఇందులో ఏంటంటే ఉప్పు నీళ్ళు పోస్తే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఆ బాండీలో అయితే నేను వంకాయ ఫ్రై అయితే చేయాల్సింది, అందుకని చెప్పేసి ఉప్పు వేస్తే మళ్ళీ బాగుండదులే అని చెప్పి ఇంకా అలానే వేయించుకొని తిన్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకాస్త టైం ఉంది కదా అని చెప్పేసి రోటీ అప్పుడే ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ అయితే ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా వారు వచ్చే టైంకి వేడివేడిగా రోటీస్ అయితే ఉండేలాగా అలా చేస్తానన్నమాట. ఇంకా బాదం బర్ఫీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే బాదం పప్పులు నానబెట్టేసాను కదా. బాదం పప్పులు నానబెట్టేసిన తర్వాత ఇలా అన్నీ కూడా ఒలిచేసుకొని బాదం బర్ఫీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అయితే కాస్త టైం ఉంది కదా, ఇంకా బోల్డ్ అంత టైం ఉంది అని చెప్పేసి వీటిని అయితే ఒలవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకేంటంటే బాదం తినని వాళ్ళకి ఇలా బర్ఫీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కాజు కట్లీ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇంకా నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నానబెట్టడం ఎందుకంటే ఇంక ఇలా స్కిన్ అంతా పైది పోతుంది కదా అని చెప్పి ఇంకా నేను అప్పుడప్పుడు మాత్రమే చేస్తానని చెప్పాను కదా. ఇవి మార్కెట్లో అంటే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కొన్ని పురుగు పట్టాయండి, అందుకని చెప్పేసి నేను ఇంకా తినడానికైతే వీలు అవ్వదు కదా. ఇంక ఇలా అయితే కొన్ని చూసేసుకొని చేసుకోవచ్చు, పడేయచ్చు కదా అని చెప్పి రోజు గుప్పెడు నానబెట్టేసామనుకోండి, గుప్పెల్లో సగానికి సగం పోతున్నాయంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అందుకని వాటన్నిటిని నేను నానబెట్టి తర్వాత అయితే అంతా కూడా పప్పును ఒలిచి మరీ చెక్ చేశానమాట, ఏదైనా పురుగు ఉందా అని చెప్పి. ఇంకా ఏంటంటే ఆన్లైన్లోకైనా ఆఫ్లైన్లో తెచ్చుకోవడం మేలు అనిపించిందండి. ఇలా మోసాలు కూడా ఉంటాయి కదా, ఆన్లైన్ మోసాలు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య అయితే. ఇంకా అవి అలా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య ఇంకా బయటనే తెచ్చుకోవాలని అనుకున్నాను నేను. ఇలా ఒలిచేసి చూస్తే లోపల పురుగు ఉందా లేదా అన్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఒలవడానికి కాస్త టైమే పడుతుందండి. ఇంకా నానిపోయాయి, బాగా నానిపోయాయి కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే ఒలిచేసుకోవచ్చు. మనకి అటు ఇటు నానిపోయాయి అనుకోండి, ఇంకా తీయడం అయితే కష్టమైపోతుంది. ఈ బాదం బర్ఫీ కానీ లేదా కాజు కట్లీ కానీ తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇవన్నీ కూడా కొనాలి బయట అంటే చాలా ఖరీదే ఉంటాయండి. ఇంకా అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, మనం హైజీన్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా. అయితే కాజు కట్లీ ఏంటి అంటే మామూలుగా కాజు అయినా కాస్ట్ ఎక్కువే కానీ ఇంకా 1 అర వస్తే ఏంటికైతే చెప్పండి, మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అందరం కూడా తినేసేయచ్చు. ఇలా అన్నీ కూడా వలిచేస్తున్నాను అనమాట, ఇవాళ టైం ఎక్కువగా ఉంది అని చెప్పి. టైం ఎక్కువగా ఉందిలే అలా కూర్చుందామని అస్సలు అనుకోనండి, ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాను. ఇంక ఇలా అయితే అన్నిటిని కూడా వలిచేసానమాట. ఇంకా బాండీ కూడా రెడీగా ఉంది. ఏంటంటే నేను ఐరన్ బాండీలో అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ నీళ్ళు అయితే ఏంటంటే చెట్లకైతే పోస్తాను, చాలా బలం కదా అని చెప్పి. ఇంకా ఇలా ఐరన్ బాండీ పెట్టేసి ఇందులో అయితే ఫస్ట్ నెయ్యి వేసి జీడిపప్పును అయితే వేయించుకోవాలి. జీడిపప్పు ఏంటంటే బాగా వేయిస్తే చాలా బాగుంటుంది అనమాట, ఆ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఇంకా తడంతా ఉంటుంది కదా, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఒక క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను. గీడైతే నేను కొలతల్లాగా తీసుకుంటున్నానండి, మీ ఇష్టం ఏంటంటే మనం తినే స్వీట్ని బట్టి వేసుకుంటారనమాట. నేనేంటంటే అందాజుగానే వేస్తాను, కాకపోతే కొలిస్తే బాగుంటుంది కదా, ఎన్నైనాయి అని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా,
ఇన్నిటికి ఇంత ఇన్ని బర్ఫీలు అయ్యాయి అని చెప్పి ఐడియా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే అలా చేశాను. ఇంకా నెయ్యి ఒక గిన్నెకు, ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మనం జీడిపప్పు పాకం అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అందులో వేసేసుకొని పీసులాగా చేసేసుకోవడమే. ఇలా వేగిన జీడిపప్పు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, తీసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఒక పాకానికి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనేంటంటే పాకం అయితే 2 పోసాను కదా ఇందాక, 2కు కొంచెం తక్కువ అయితే పోసాను. తర్వాత 1/2 కప్పు వాటర్ అయితే పోసాను అనమాట. ఇవి కూడా నేను అందాజుగానే తీసుకుంటాను, ఎంత అవసరం నాకు అన్నది అలా తీసుకుంటానమాట. మీకు చెప్పాలి అంటే రెండిటికి కొంచెం తక్కువ అయితే నేను చక్కెర తీసుకున్నాను. తర్వాత కొంచెం ఒక 1/2 కప్పు మాత్రం వాటర్ అయితే పోసానమాట. పాకం వచ్చిన తర్వాత ఇందులో బాదం పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక బాదం పేస్ట్ ఏంటంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కదా, మనము ఇందులో చక్కెర పాకంలో వేసినప్పుడు అంతగా కలవదనమాట. అందుకని చెప్పేసి విస్కర్తో అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూనే ఉండాలండి అడగంటకుండా. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దగ్గర వస్తూ ఉంటుంది కదా, అప్పుడు నెయ్యి కాస్త కొంచెం కొంచెం అయితే వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బాదము ప్లస్ నెయ్యి తర్వాత చక్కెర, ఈ మూడిటి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. కాజు కట్లీ కన్నా ఇదే బాగుంటుంది అన్నమాట. నేనేంటంటే పల్చగా చేయకుండా పెద్దగా అంటే మందంగా అయితే చేశానన్నమాట. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కాస్త ఏంటంటే ఇలా మందంగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు పల్చగా అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ముక్కలుగా కట్ చేయడానికి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి ముక్కలుగా ఒక షేప్లో అయితే కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే పల్చగా చేసేసి డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తారు. ఇంకా మేమే కదా అని చెప్పేసి ఎవరికి పెట్టట్లేదు కదా, మరి అంత ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి మరి బాగా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను నేను. ఎవరికైనా ఇచ్చేది బాగా ఉండాలి అని చెప్పేసి డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా. వీటిపైన గోల్డ్ది అది పేపర్ ఉంటుంది కదా, అది కానీ లేదా సిల్వర్ కానీ అతికించుకోవచ్చండి. మామూలుగా స్వీట్ షాప్లో అయితే అతికిస్తారు కదా, దాన్ని చూడడం అట్రాక్షన్ లాగా బాగా ఉంటుంది అన్నమాట. తినేటప్పుడు కూడా మనం స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకొని తింటున్నామా అనే ఫీల్ వస్తుంది అన్నమాట. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక పీసులాగా కట్ చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాను. మరి ఇంత పెద్ద పీసులు కాకపోయినా ఇందులో 2 అయినా కట్ చేసుకోవచ్చు. పాకం అయితే చూసుకోవాలండి, మరీ ఎక్కువగా ముదురు పాకం కాదు, మరీ తక్కువగా లేత పాకం కూడా కాదు, మీడియం ఉంటుంది కదా, అప్పుడు మనం ఇది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా పీసులుగా ఎలా వస్తుందో, చాలా బాగున్నాయి కదా. భోజనం తిన్నాక ఒక స్వీట్ తినడం చాలామందికి అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా భోజనం తినేసి తర్వాత బాదం స్వీట్ కానీ లేదా కాజు కట్లీ కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. 1 తిన్నామా 2 తిన్నామా అని కాదు, తింటూనే ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. వీటిని మళ్ళీ కూడా హాఫ్గా కట్ చేసి పెట్టేశాను అనమాట. మీకు చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అయితే చూపించాను. ఇక నేను బాక్స్లో పెట్టేటప్పుడు ఈ షేప్లో అయితే చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.